తిప్పరా ఆపండ్రా, కళ్ళు తిరుగుతున్నాయి. డైనింగ్ టేబుల్ నిరాహార దీక్ష శిబిరంలో అయిపోయింది. పెద్దవాళ్లు తమ పెద్దరికంతో పెళ్లాన్ని పక్కన పెట్టుకుని రాసరికం వెలగబెట్టాలనుకుంటే రామ లక్ష్మణులు కూడా రామ రావణాసుళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఏంటి సెటైరా? కాదు, ఉన్నది. ఏమిట్రా ఉన్నది? నేను కళ్ళతో చూసింది. ఏమిటి నువ్వు కళ్ళతో చూసింది? నీకు తెలీదా? నాకు తెలుసా? నీకు తెలుసు కదా, ఇంకేదో మాట్లాడడం. రేయ్, అసలు మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారా? ఆహా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. నీకు నీ పెళ్ళాలనుకున్న తెలివితేటలు నాకు నా పెళ్ళానికి లేవు నాయనా. మీ పెళ్ళం ఒక సూపర్ స్టార్ నాయనా. అని పెళ్ళం ఒక మెగాస్టార్ నాయనా. రేయ్, ఈ స్టార్లు పెళ్ళాలు గొడవేంట్రా? తండ్రి, బిడ్డ, ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరు కూర్చుని ఇంకొకరు పని చేయడం కాకుండా అందరూ కలిసి పని చేయాలన్నదే పెద్దవాడిగా నా ఉద్దేశం అండి. అంటే మీరు మాట్లాడేది నా పెళ్ళాం గురించే కదా? బావా, వాళ్ళ ఉద్దేశం నాకు చెప్పారు. వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు. ఎవరు వాటాలు పంచేసాయి. నా వాటా తక్కువ వచ్చినా పర్లేదు. కోసి కుక్కకేస్తాను. అమ్మో, గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తావేంట్రా? అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం తలుపులు గారి ఇంట్లోంచి వెళ్ళిపోవటం. ఓకే, ఈ రోజు నుంచి ఎవ్వరు పనులు చెయ్యక్కర్లేదు. మీ అందరి పనులు చేయడానికి నేను ఒక సర్వెంట్ మైండ్ ఏర్పాటు చేస్తున్నాను. నాగమణి నాగమణి నాగమణి, నన్ను వదిలేసిపోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను గానీ. అత్త వద్దత్త, నాగమణి ఇక్కడే పుడు పోసుకొని ఎత్తాను రావే. అలా కానీ నేను బతిలో నా లల్లన్నట్టుంటది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పుల్ల పోసుకోవడమే రివాజు. ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో ఏం చెప్తాను. సిగరెట్లు తాగుడు మొదలెట్టావో త్వరగా రామా, బస్సు బయలుదేరబోతున్నా. సరిగ్గా గ్యాప్ పెట్టుకో. సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నన్ను ఇడిచోటి వెళ్ళిపోతున్నా. నా పిల్ల ఊరెళ్ళిపోయిందే, 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 నా పిల్ల ఊరెళ్ళిపోయింది, నా పిల్ల ఊరెళ్ళిపోయింది, నా పిల్ల ఊరెళ్ళిపోయింది. నాగమణి, నువ్వు ఊరెళ్ళదా? ఎలాగెళ్ళమంటావు? సంచి నీ చేతిలో ఉంటే ఇయ్యి. ముందు మొగుడు కాళ్ళకి దండం పెట్టు, తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు. నువ్వే వాడికి పాలివ్వు, నాకు నిద్ర వస్తుంది బామ్మ. శోభను నీకా నాకా? చూడు, ఈ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి. ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి? శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభన రాత్రి ఉంది చూడు, జీవితంలో ఒక్కసారి వస్తుంది. అబ్బా, మొన్నటి నుంచి సోపనం రాత్రి ఒక్కటే గొడవ. ఆ రాత్రి అయితే నువ్వే జరుపుకోవచ్చుగా. రామరామ, అలా అనకూడదమ్మా. నాకు భయం బామ్మ. ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత మేము పిలిచినా బయటికి రావు. పట్టు, వెళ్ళి. జెండు బామ్ రాసుకున్నావా? జెండు బామ్ ఒకటే కాదు, అమృతాంజను, ఐడెక్స్, మూవు, టైగర్ బాము, జామాయిలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడ తేడా రాకూడదు కదా. మా నాయనే, ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా? అబ్బబ్బా కనకం, ఇంకా అల్లుడు రెడీ కాలేదా? ముహూర్తానికి టైం అయిపోతా ఉంది. రెడీగా ఉన్నాడు బొమ్మ, వచ్చేస్తున్నాడు. మంచి ఫైల్ వన్ లాగున్నాను. ఇదేంట్రా, నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి? కొంచెం మంచి నీళ్లు తాగితే సర్దుకుంటుందిలే. పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా? పద పద లోపలికి. అదేమిటయ్యా,
శోభనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది కరెక్ట్ కరెక్ట్, అది ఇక్కడ పూసుకున్నా. మరి ఈ టైగర్ బామ్ అది ఇక్కడ పూసుకున్నా. మరి ఈ జందు బామ్ అది ఇక్కడ పూసుకున్నా. అంతేనా? జామాయిలు రాసుకోలేదా? అది ఇక్కడ 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 పూసుకున్నా. మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ. సెంటు అందరు పూసుకునేదేగా, కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్. బాంబులు సెటప్. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. ఉంచుకుంటా ఉంచుకుంటా. మనకి ఇక్కడేం పనే? రా పదం. అబ్బా, ఇంక రేసు మొదలవుతుంది. మా వాడు ఖచ్చితంగా జాక్ పాట్ కొడతాడు. ప్లీజ్ నాకు హ్యాండ్ ఇవ్వకు, రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా. ఆ? ఆ. ఆ. ఆ? అయ్యో పాలు లేవే. గుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? మంది నిద్ర దొంగకు లాభమట. చెప్తా చెప్తా. తాతయ్య అయ్యా, ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా? ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా? క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి, ఏమండి ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటాను నన్ను. ఇప్పుడు కూడా అలాగే తెచ్చావులేరా? రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే. అంతే. ఓ 10,000 పట్టండి, రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ పెట్టుకొని చెప్తాను. ఇదిగో. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి. మా పేపర్ పడిపోవాలా? ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా? ఈడెవడండి బాబు, హెయిర్ ఆయిల్ జుట్టు తినేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి. ఈయన పడిందా? పడలేదు. ఈ వేళ పడదు, రేపటి పేపర్ లో పడుతుంది. ఏడ్చేలేరా? ఏమిటి? అబ్బాయి ఏం లేదండి, మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది. ఇంకా సంకోచం ఎందుకయ్యా? నాయను, ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు. వస్తానండి, వస్తాను. లేదు. ఏంటి బాబు? కాసా పాడుట లేదు కాదు, కనబడుట లేదు. ఓహో, ఇదేమిట్రా కింద రాసు? ఏం లేదండి, ఆ అమ్మాయి పిచ్చెక్కింది, కనబడటం లేదు, ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది. ఏంటి, నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా? నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా? అలా కాదండి, అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినప్పుడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు. కింద నా పేరే కాదండి, పిచ్చేసేట్టు గాడిది. అదేంటి, నా పేరు ఉండాలిగా? మరి అదే, రేపు ఏదైనా తేడా పాడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం. వాడి పేరేసామనుకో, వాడు ఇరుక్కుపోతాడు, అడ్రస్ మనకు తెలిసిపోద్ది. పాపం వాడిని ఎందుకు ఇరికించడం? అబ్బాయి గారు, అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి. ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడికి ఇస్తానుగా ఓ మడతలో కెడతా.